కాబట్టి రాక్షసులు దేవతలు అన్నతమ్ములైనప్పటికీ కూడా వాళ్ళ యొక్క స్వభావం పరస్పర విరుద్ధమైనది. ఒకరిదేమో ఉదాత్తమైనది, ఇంకొకరిది సంకుచితమైనది, అంతే తేడా. కాబట్టి దితి యొక్క కుమారులు దానవులయ్యారు, రాక్షస స్వభావం కలిగిన వాళ్ళు అయ్యారు, ఇతరులను పీడించే స్వభావం కలిగిన వాళ్ళు అయి ఉండారు. అంటే మనం సుఖంగా ఉండాలని ఇతరులను పీడించడం, ఇతరులను పీడించడంలో ఆనందాన్ని పొందడం, ఇలాంటి దుస్వభావాలు రాక్షసులకు ఉంటాయి. అలాంటి ఎన్నో కథలు మనం చూసాం. దేవతలు కూడా సుఖంగా ఉంటారు, కానీ వాళ్ళ సుఖం కోసం ఇతరులను ఇబ్బంది పెట్టరు. అది వాళ్ళ తీరు. ఎందుకంటే పుట్టిన ప్రతి జీవి కూడా సుఖం మే భూయాత్ దుఃఖం మనాగపి మాభూత్ అనే అంటాడట. అంటే నేను సుఖంగా ఉండాలి, ఏ కొంచెం కూడా దుఃఖం కలగకూడదు అనే ప్రతి మనిషి ప్రతి జీవి అనుకుంటాడు. అది మనకు మాత్రమే, మానవులకు మాత్రమే సీమితం కాదు. చీమలు కూడా అలాగే అనుకుంటాయి, ఏనుగులు కూడా అలాగే అనుకుంటాయి, దేవతలు కూడా అలాగే అనుకుంటారు. ఇది స్వభావం. కాబట్టి దేవతలు కూడా సుఖాన్నే కోరుకుంటారు, కానీ తమ సుఖాల కోసం ఇతరులను బలి చేయరు. రాక్షసులు అలా కాదు, ఇతరులను పీడించైనా సరే మనం సుఖంగా ఉండాలి అనుకోవడమే రాక్షసత్వం. కాబట్టి దితి అటువంటి సంకల్పం కలది, కాబట్టి పిల్లలు పాడయ్యారు. దేవతలకు రాక్షసులకు ఈ విషయంలో సంఘర్షణ జరుగుతూ ఉంటే రాక్షసులు చనిపోయారు. ఒకసారి దితికి బాధ కలిగింది, తల్లి కదా, బాధ కలిగి ఆలోచించింది. చాలా తీవ్రమైనటువంటి బాధతో ఎక్కడికో వెళ్ళిపోయి చాలా అనేక కఠినమైన నియమాలతో వ్రతాలను కూడా ఆచరించింది. తర్వాత ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. ఇలా కాదు, దేవతలను, ముఖ్యంగా దేవతలకు రాజైన వాడు ఇంద్రుడు, అంటే దేవతలు నడిపించేవాడు, ఇంద్రుణ్ణి చంపగలిగినటువంటి కొడుకుని తను కనాలి అనే ఆలోచన ఆవిడకు వచ్చింది. అంటే ఎన్నో వందల సంవత్సరాలు తపస్సు చేసి కూడా ఆవిడ మనస్సులో వచ్చినటువంటి సంకల్పం అది. తన సమస్యకు పరిష్కారం ఇంద్రుణ్ణి చంపడమే. ఇంద్రుడి యొక్క స్థానాన్ని నా కొడుకు అధిరోహిస్తే చాలా సుఖంగా ఉంటాను అని అనుకుంది. అది ఆవిడలో వచ్చిన ఆలోచన. దానికోసం ఋషులందరినీ సంప్రదించింది. ఏమి చేయాలి, అలాంటి కొడుకు పుట్టాలి అని అంటే వాళ్ళు అందుకోసం చెప్పారు, దీనికి ఒక వ్రతం ఉందమ్మా. సంతానం కావాలి అనుకున్న వాళ్ళు చైత్రమాసంలో ఒక నియమాన్ని ఆచరించి మదనద్వాదశి వ్రతం అనే ఒక వ్రతాన్ని ఆచరిస్తే సంతానం కలుగుతుంది. చైత్రమాసంలో శుక్లపక్షంలో ద్వాదశి నాడు ఆ వ్రతాన్ని ఆచరించాలి. ఎలా ఆచరించాలో కూడా దానికి చెప్పారు. అంటే మహావిష్ణువును మదనుడిగా భావించి ఒక కుండలో ధాన్యాదులను పెట్టి అక్కడ ఆవాహన చేసి పూజించాలి. అదేవిధంగా కొంత ఆహార నియమం మొదలైనటువంటి నియమాలను పాటించాలి. అది ఎవరైనా సరే చేయగలిగినటువంటి వ్రతం. ఆ విధంగా చాలా సులువుగా చేయగలిగినటువంటి ఆ వ్రతాన్ని చెప్పారు. ఆవిడ చాలా నిష్ఠతో దాన్ని ఆచరించింది. ఎందుకంటే ఆవిడ మనసులో తీవ్రమైనటువంటి కోరిక ఉంది, ఇంద్రుణ్ణి చంపగలిగినటువంటి ఒక కుమారుణ్ణి పొందాలి అని. తర్వాత వ్రతం అయిపోయింది. వ్రతం అయిపోయిన తర్వాత కూడా ఒక పుత్రకామేష్టి యాగం లాంటి ఒక యాగాన్ని చేయించింది. ఎందుకు చేయించిందంటే తనకు బలవత్తరమైనటువంటి కుమారుడు కలగాలి. అంటే కేవలం పుత్ర సంతానం కావాలని కాదు, ఇంద్రుణ్ణి చంపగలిగినటువంటి బలవంతుడు కావాలి కదా. అందుకని ఒక ఇష్టిని చేయించారు ఋషులే ఇవన్నీ చేయించారు. ఆ సందర్భంలో ఆవిడ యొక్క ప్రయత్నాన్ని చూసి భర్త అయినటువంటి కశ్యపుడు వచ్చాడు. వచ్చి చెప్పాడు. ఆ సందర్భంలో ఆపస్తంభ మహర్షి ఈవిడికి ఆశీర్వాదం కూడా ఇచ్చాడు. నువ్వు చాలా కష్టపడ్డావమ్మా, ఖచ్చితంగా నీ సంకల్పం నెరవేరుతుంది అని. అదే సందర్భంలో కశ్యప ప్రజాపతి వచ్చి ఆమెకి సంతానానికి కావలసినటువంటి అనుగ్రహాన్ని చేశాడు. చేసిన తర్వాత ఆ గర్భాన్ని సంరక్షించడం ఎలా అనే విషయాన్ని చెప్పాడు. అంటే పురాణాల్లో అనేక కథలు నడుస్తూ ఉంటాయి. కొన్ని కథలు చాలా ఆశ్చర్యకరంగాను చాలా అద్భుతాలతో కూడి ఉంటాయి, అంటే మనకు అందుబాటులో ఉండవు. కానీ దాంట్లో ఉన్నటువంటి ఉపదేశాలు, మార్గదర్శనాలు మనకు చాలా ఉపకరిస్తాయి. చూడండి, కశ్యప ప్రజాపతి తన భార్యకు ఆ గర్భాన్ని సంరక్షించడం ఎలా అనే విషయాన్ని చెప్తున్నాడు. ఇక్కడున్న ప్రతి విషయాన్ని నేను చెప్తాను, ఎందుకంటే గర్భవతులైనటువంటి వారు ఈ ప్రతి విషయాన్ని కూడా పాటించగలం. అక్కడ పాటించడానికి వీలు లేని విషయాలు ఏమీ లేవు. చిన్న మార్పులతో, చిన్న జాగ్రత్తలతో ఉంటే సంతానం, ఉత్తమమైనటువంటి సంతానం కలుగుతుంది. అంటే గర్భావస్థలో ఉన్నటువంటి పిండానికి మనం సంస్కారం ఇస్తే, మంచి విషయాలను వినిపిస్తే, అటువంటి సందర్భంలో తల్లి మంచి విషయాలను నేర్చుకుంటే, వింటే, ఆలోచిస్తే పిల్లలు తమకు తాముగా వాళ్ళు మంచివాళ్ళుగా పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత మనం ఎంత పరిగెత్తినా లాభం లేదు. కాబట్టి
ఈ విషయాలను మనం జాగ్రత్తగా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంధ్యాయాం నైవ భోక్తవ్యం గర్భిణ్యా వరవర్ధిని. సంధ్యాకాలాల్లో తినకూడదు, ఇది మొదటి నియమం. అంటే ప్రాతఃసంధ్య కానీ తర్వాత సాయంకాలం పూట తినకూడదు, భోజనాలు చేయకూడదు. అంటే ఆ సమయంలో తినకూడదు. నస్థాతవ్యం నగంతవ్యం వృక్షమూలేషు సర్వదా. వృక్షాల యొక్క కిందకి, అంటే పెద్ద వృక్షాలు ఉంటాయి కదా, వాటి కింద నిలబడడం కానీ కూర్చోవడం కానీ చేయకూడదు. అదేవిధంగా నోపస్కరేషు ఉపవిశేత్. ఇంటిలో మనకు రకరకాలైనటువంటి పరికరాలు ఉంటాయి, రోకళ్ళు ఉంటాయి, రోల్ ఉంటుంది, ఇలాంటి మనం ఇంట్లో వాడుకునేటువంటి పరికరాలు కొన్ని ఉంటాయి. వాటి మీద గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూర్చోకూడదు. ఎవరూ కూర్చోకూడదు, గర్భిణీ స్త్రీలు విశేషంగా కూర్చోనే కూడదు. అలాగే జలేచ నావగాహేత. నీటిలో దిగి స్నానం చేయకూడదు. ప్రవాహంలో దిగి లేదా నీటిలో దిగి చెరువులో దిగి గర్భిణీ స్త్రీలు స్నానం చేయకూడదు. శూన్యాగారంచ వర్జయేత్. ఎవ్వరూ జనావాసం లేనటువంటి ఖాళీగా పడున్న ఇండ్లలోకి ప్రవేశించకూడదు. అదేవిధంగా పుట్టలు మొదలైన వాటిని ఎక్కకూడదు. ఇంకొక అత్యద్భుతమైనటువంటి మాట మనం ఈ కాలంలో చాలా గమనించవలసినటువంటి మాట ఏమిటంటే ఉద్విగ్నమనా నభవేత్. ఉద్విగ్నత అంటే టెన్షన్ అంటుంటామే, గాబరా పడిపోకూడదు, ఉద్విగ్నతకు లోనవ్వకూడదు. అంటే స్త్రీల మాత్రమే బాధ్యత కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళది అదే బాధ్యత. అటువంటి షాకింగ్ న్యూస్ అంటారే, మనకు కంగారు పుట్టించేటువంటి విషయాలను గర్భిణీ స్త్రీలకు చెప్పకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా అలా భయం కలిగించే విషయాలను లేదా జిగుప్స కలిగించేటువంటి విషయాలను చూడకూడదు, వినకూడదు, వాటికి దూరంగా ఉండాలి. అలాగే విలిఖేన్న నఖైర్ భూమి. గోటితో భూమిని రాయకూడదు. అదేవిధంగా బొగ్గు మొదలైన వాటితో కూడా ఏమీ రాయకూడదు. అదేవిధంగా సోమరిగా ఎప్పుడు నిద్రాళుగా, ఎప్పుడు నిద్రపోతులాగా ఆలస్యంతో ఉండకూడదు. అదేవిధంగా ధాన్యం పొట్టు, బొగ్గులు, బూడిద, ఎముకలు, పుర్రెలు వీటినన్నిటినీ కూడా తాకకూడదు, వాటిని ఉపయోగించకూడదు, ముట్టుకోకూడదు. అదేవిధంగా ఎవరితో కూడా కలహాలు చేయకూడదు, ఎందుకంటే దానివల్ల కోపం వస్తుంది. ఎవరితో కూడా వైరాలు పెట్టుకోకూడదు. అదేవిధంగా వెంట్రుకలను విరబోసుకుని ఉండకూడదు. అశుచిగా అశుభ్రమైనటువంటి వస్త్రాలను వేసుకుని ఉండకూడదు. అదేవిధంగా పడుకునేటప్పుడు ఉత్తరం వైపుని, అదేవిధంగా పడమట వైపు, పశ్చిమం, ఈ రెండు వైపున తల వేసి గర్భిణులు పడుకోకూడదు. మిగతా వాళ్ళు ఉత్తరం వైపుకి అసలు ఎప్పుడూ పడుకోకూడదు. అదేవిధంగా నిర్వస్త్రంగా కానీ ఉండకూడదు. ఉద్వేగంతో మాట్లాడకూడదు. అదేవిధంగా తడి కాళ్లతో ఎప్పుడు ఉండకూడదు. కాళ్ళు ఎప్పుడు కూడా కాళ్ళు కడుక్కున్నా కానీ వెంటనే తుడుచుకొని పొడిగా ఉంచుకోవాలి. అమంగళకరమైన మాటలను తను పలకకూడదు. అమంగళకరమైన దృశ్యాలను చూడకూడదు. అమంగళకరమైనటువంటి సంభాషణలు ఎప్పుడూ చేయకూడదు. అదేవిధంగా అధిక హాస్యం, అంటే ఎక్కువగా నవ్వొచ్చే, భారీగా నవ్వొచ్చే ఏ మాటలను కూడా తను పలకకూడదు, అలా నవ్వకూడదు. ఇవన్నీ కూడా గర్భ విచ్ఛిత్తికి కారణం అవుతాయి. అదేవిధంగా ఎప్పుడు కూడా శుభకార్యాల పట్ల ఆసక్తిని పొంది ఉండాలి. దేవుడి పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అదేవిధంగా అనేక రకాలైనటువంటి ఓషధులు, మూలికలతో కూడినటువంటి నీటిని గోరువెచ్చగా ఉండగా స్నానం చేయాలి. భారీగా వేడిగా ఉన్న నీళ్లతో కానీ చల్లటి నీళ్లతో కానీ స్నానం చేయకూడదు. అదేవిధంగా అనేక ఓషధులను ఆ నీటిలో వేసుకొని స్నానం చేస్తూ ఉండాలి. అదేవిధంగా తమ తోటి వాళ్ళతో స్నేహంగానూ ప్రేమపూర్వకంగానూ వ్యవహరిస్తూ ఉండాలి. ఎందుకంటే వీళ్ళ వ్యవహారాలన్నీ కూడా ఆ పెరుగుతున్నటువంటి బిడ్డ మీద పరిణామాన్ని చూపెడతాయి. యథాశక్తి దానం ఇవ్వాలి. తను దానం చేస్తే ఆ స్వభావం పిల్లల్లోకి వస్తుంది. అదేవిధంగా గృహదేవతలను, పితృదేవతలను వాళ్ళందరినీ కూడా గౌరవిస్తూ వీలైనంత పూజిస్తూ ఉండాలి. అదేవిధంగా యస్తు తస్యాహ భవేత్పుత్ర శీలాయుర్వృద్ధి సంయుత. ఇలాంటి చిన్న చిన్న విషయాలను పాటించినట్లయితే పుట్టబోయేటువంటి బిడ్డ శీల సంపన్నుడిగాను, దీర్ఘాయుష్యును కలిగి ఉంటాడు, కీర్తిమంతుడవుతాడు, సమస్త విద్యలను కూడా నేర్చుకునేటువంటి బుద్ధిశక్తిని, సామర్థ్యాన్ని పొంది ఉంటాడు, మృదువైనటువంటి స్వభావం కలిగి ఉంటాడు. అలాగే ఏ పనైనా కానీ పరాక్రమంతో, కాస్త పట్టుదలతో చేసే ఒక స్థిరమైనటువంటి స్థిమిత బుద్ధి కలిగి ఉంటాడు. ఇవన్నీ కూడా చేయవలసినటువంటి విషయాలు. ఇటువంటి వాటిని చేయకపోతే ఏమవుతుంది? అన్యథా గర్భపతనం అవాప్నోతి న సంశయ. ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద దృష్టి పెట్టకుండా చాలా భీకరమైనటువంటి విషయాలను వినడం, అదేవిధంగా దుర్భాషణలాడడం, ఇతరులతో గొడవలు పెట్టుకోవడం, అలాగే గట్టిగా నవ్వడం, శుచిగా లేకపోవడం, ఇంకా 2-3 విషయాలు ఉన్నాయి. అవి ఏమిటంటే
విపరీతంగా వ్యాయామాదులు చేయకూడదు. అంటే వ్యాయామం మిగతాప్పుడు చేయొచ్చు, కానీ గర్భిణీ స్త్రీలు వ్యాయామాలు చేయకూడదు. అదేవిధంగా చాలా శ్రమ కలిగినటువంటి పనులు చేయకూడదు, అంటే పర్వతాలు ఎక్కడం ఇలాంటి పనులు చేయకూడదు. అందుకనే తిరుమల క్షేత్రానికి సంబంధించి ఒక నియమం ఉంటుంది, వివాహం అయిన తర్వాత కొండెక్కకూడదు 6 నెలలు అని. ఎందుకంటే గర్భవతిగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, ఇంతకుముందు పర్వతాన్ని కొండ మీద నడుచుకుని వచ్చేవాళ్ళు కాబట్టి కొండ ఎక్కకూడదు అంటారు. కాబట్టి ఇలాంటి శ్రమ కలిగేటటువంటి పనులను చేయకూడదు. అలాగే అంగభంగ అంటే శరీరాన్ని ఒళ్ళు విరవడం అంటారు కదా, అలాంటి పనులు కూడా చేయకూడదు. కాబట్టి అత్యంత మంగళకరమైనటువంటి స్వభావాన్ని కలిగి ఆచరణ కలిగి వాటిని పాటిస్తూ ఉంటే చక్కగా సత్సంతానం కలుగుతుంది. అది కూడా భగవద్భక్తి. మనం పిల్లల్లో ఎటువంటి మంచి లక్షణాలు ఉండాలని కోరుకుంటామో అవన్నీ కూడా గర్భావస్థలోనే నేర్పించాలి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు దానికి తద్విరుద్ధంగా ఉన్నాయి. మనం గర్భావస్థలో ఉన్నటువంటి శిశువు గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. మనకున్న పరిస్థితులు అలాంటివి. అది కాక మనకు అనేక రకాలైనటువంటి ఒత్తిడుల వలన సంతానం పాడవుతోంది. కాబట్టి మొత్తం జాతి కూడా దీని గురించి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ సంస్కారాన్ని చిన్నప్పుడు అత్యంత శిశు అవస్థలోనే ఇవ్వడం ప్రారంభించాలి అని పురాణం మనకి ఎప్పుడో చెప్పింది. వాటిని పాటించవలసినటువంటి అవసరం కూడా ఎంతో ఉంది. ఆ విధంగా జరిగిన తర్వాత ఆమె అన్ని నియమాలను కూడా చాలా చక్కగానే పాటించింది. ఇంద్రుడికి ఈ విషయం తెలిసింది. ఈవిడ ఎందుకు ఇంత ప్రయత్నపూర్వకంగా ఇంత తపస్సు చేసి ఎందుకు ప్రయత్నిస్తోందో అనే విషయం అతను పసిగట్టాడు. ఇంద్రుణ్ణి సంహరించడానికి సమర్థుడైనటువంటి పుత్రుణ్ణి కనాలి అనేది ఆవిడ ఉద్దేశం. కాబట్టి ఇంద్రుడు ఏం చేశాడు? అతనికి పిన్నే కదా, కాబట్టి ఆవిడ దగ్గరికి వచ్చాడు. ఇంద్రుడన్నా ఆవిడకి ప్రేమే, కాకపోతే ఏంటంటే ఈర్ష్య. సవతి కొడుకు కాబట్టి అతను వచ్చి నేను నీకు సపర్యలు చేస్తాను, అన్ని రకాలుగా సేవ చేస్తాను అని చెప్పి చేరాడు. చేరిన తర్వాత ఆవిడకి కావాల్సినటువంటి అన్ని సపర్యలు చేస్తున్నాడు. ఇంద్రుడు ఎలాగైనా సరే నా శత్రువు గర్భంలో ఉన్నాడు, అతను పుట్టకుండానే సంహరించాలి అనేది అతని ఆలోచన. చూడండి, అంటే తన ప్రాణం మీదకి వస్తుంది అన్నప్పుడు ఎంతటికైనా తెగిస్తాడు కదా. కాబట్టి ఇంద్రుడు ముందుగానే పసిగట్టినవాడు దేవతలకు శత్రువు అయినటువంటి ఈ శిశువును సంహరించాలి అనుకున్నాడు. అతను చాలా సంవత్సరాలు ప్రయత్నించాడు, కుదరలేదు. ఎందుకంటే ఆవిడ అంత విధి విధానాలతో భర్త చెప్పినటువంటి ఆ గర్భ సంరక్షణ విధానాలను పాటిస్తుంది. కాబట్టి ఇంద్రుడికి ఆ అవసరం ఆ సందర్భం రాలేదు. తర్వాత ఒకరోజు ఇంకా కొద్ది రోజుల్లోనే బిడ్డ పుడతాడు అనే సందర్భంలో ఆవిడ ఎందుకో ఇన్ని సంవత్సరాలు అయిపోయినాయి, అన్నీ పాటించాను, ఇంకా బిడ్డ పుడతాడనే ఉద్దేశము ఏమిటో చాలా ఒకరోజు ఆలస్యంగాను ఉండడంతో పాటు ఆ వెంట్రుకలను విరబోసుకొని సంధ్యాకాలంలో నిద్రపోయింది. అది ఆమె దురదృష్టం. ఆ సందర్భాన్ని చూసి ఇంద్రుడు ఆ గర్భాన్ని ఛేదించాడు, ముక్కలు చేసేశాడు. అలా ముక్కలు చేసినటువంటి విషయం కూడా ఆవిడకి అర్థం కాలేదు, తెలియలేదు. కానీ ఇంద్రుడు చాలా సూక్ష్మమైనటువంటి శరీరంతో వెళ్ళి ఆ పిండాన్ని ఛేదించాడు. ఛేదిస్తూ ఉంటే ఆ పిండం రోధించింది, అంటే ఏడ్చింది. అప్పుడు అన్నాడట, మారుదా 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 అని. అంటే నువ్వు ఏడవద్దు అని అర్థం, మారుదా. అలా ఏడవద్దు అని ఓదారుస్తున్నాడట. సరే, అంటే ఒకటిగా ఉన్నటువంటి పిండం అనేకంగా ఛేదించబడింది, కానీ ప్రాణాలతోనే ఉన్నాయి. ఆ తర్వాత మొత్తం 49 ముక్కలు అయిపోయినాయి అవి. సరే, ఇంద్రుడు తన పినతల్లి యొక్క కోరిక మేరకు బయటికి వచ్చాడు. అమ్మ క్షమించు, నువ్వు ఇలా అశుచిగా ఉండడం వలన నాకు ఆ గర్భాన్ని ఛేదించే ఒక సందర్భం దొరికింది. నన్ను చంపేవాడిని నేను చంపకపోతే ఎలా? కాబట్టి ప్రాణం అంటే నాకు కూడా తీపే కదా, కాబట్టి నేను ఇటువంటి దుర్మార్గానికి ఒడిగట్టవలసి వచ్చింది అని చెప్పాడు. ఆ సందర్భంలో ఆవిడ పాపం ఏం చేస్తుంది? ఇంత తపస్సు చేశాను, ఇంత కష్టం చేశాను, ఇంత ప్రయత్నం చేశాను, కానీ ఏమీ ఫలితం లేకపోయిందే అని చాలా దుఃఖపడింది. కానీ తను చేసిన అపరాధం కూడా ఉంది కాబట్టి కనీసం ఆ పిల్లల్ని, అంటే ఒక పిల్లవాడు కాస్త 49 అయ్యారు, వాటినైనా రక్షించుకునే ప్రయత్నం చేద్దామని ఇంద్రుడికి చెప్పింది. నాయనా, ఎలాగో జరిగిపోయింది, ఈ పిల్లలనైనా నువ్వు బతకనివ్వాలి అంటే తప్పకుండా వాళ్ళందరూ కూడా మరుత్తులు, మారుదా అన్నాడు కదా, అదే మరుత్ అని పేరు వచ్చింది. వాళ్ళు మరుత్తులుగా దేవగణాలుగా సమస్త లోకాన్ని సంచరిస్తూ మాతో పాటు, రాక్షసులతో పాటు కాకుండా మాతో పాటు ఉంటారు, వాళ్ళని నేను కలుపుకొని తమ్ముళ్లాగా చూసుకుంటాను అని చెప్పాడు. ఆ విధంగా మరుద్గణం ఏర్పడింది.
అంటే దేవతల్లో రకరకాలైనటువంటి గణాలు ఉన్నాయి. రుద్రులని, ఆదిత్యులని, వసువులని, ఆ విధంగా మరుత్తులు కూడా ఒక గణం. ఆ విధంగా మరుద్గణం ఏర్పడింది. దేవతలతో పాటు వాళ్ళు కలిసి లోకమంతా సంచరిస్తూ లోకక్షేమం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ మరుద్గణాల యొక్క ఉత్పత్తిని అదేవిధంగా దితి యొక్క ప్రయత్నాన్ని మనం చూసుకున్నాం. అదేవిధంగా ఈరోజు మనం చక్కగా మదనద్వాదశి వ్రతానికి సంబంధించినటువంటి విశేషాలను కూడా తెలుసుకున్నాం. దానికి సంబంధించిన వివరాలు కూర్మపురాణంలో 7వ అధ్యాయంలో ఉన్నాయి. అంటే మన అవసరాలను బట్టి ఆ వ్రతాలను చక్కగా ఆచరించుకొని ఫలితాన్ని పొందొచ్చు. మంగళాచరణంతో ఈనాటి ఈ పురాణ ప్రవచనాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమాపణ ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే.